ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో సర్కార్ అలర్ట్ అయింది. రాష్ట్రంలో 2-3 జిల్లాల్లో కోళ్లకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. గిరిజన గురుకుల మెనూలో చికెన్ నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గురుకులాలు, ఈఎంఆర్ఎస్ కోళ్లకు చికెన్ నిలిపివేసింది. చికెన్ స్థానంలో ఏదైనా శాకాహార కూర, పండ్లు, స్వీట్లు అందించాలని సూచించారు. అయితే ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, చనిపోయిన కోళ్లను సక్రమంగా పూడ్చిపెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ పశుసంవర్ధక శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ తీవ్రంగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించి అక్కడ చికెన్ అమ్మకాలపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. కోళ్లు, పౌల్ట్రీ ఉత్పత్తులపై నిఘా పెంచారు. కర్నూలు జిల్లా నరసింగరావుపేటలోని పలు చికెన్ సెంటర్లలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ యజమానులను అప్రమత్తం చేశారు అధికారులు. పౌల్ట్రీ నుంచి కిలోమీటర్ వరకు రెడ్ జోన్గా ప్రకటించిన అధికారులు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెడ్ జోన్ పరిధిలో గుడ్లు, చికెన్ అమ్మకాలపై నిషేధం విధించారు. చుట్టూ 10 కిలోమీటర్ల వరకు సర్వే చేయాలని నిర్ణయించారు. పలు చికెన్ సెంటర్లపై అధికారులు తనిఖీలు చేశారు. ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు. వారం రోజుల పాటు గుడ్లు, చికెన్ అమ్మకాలపై నిషేధం విధించారు.